పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎలక్షన్స్ కి ముందు లోకల్ కాదని, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురంలో ఉండరని, పిఠాపురాన్ని పట్టించుకోరని ఎన్నో మాటలు అన్నారు. వాటన్నిటినీ వమ్ము చేస్తూ ఈ రోజు పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రితో కొనసాగుతున్న సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా ఆధునీకరిస్తూ, అలాగే అక్కడ కావాల్సిన సిబ్బంది 66 మంది వైద్య సిబ్బంది నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 39 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పెద్ద సమస్యగా మారిన గొల్లప్రోలు డంపింగ్ యార్డుకి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలికంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న చెత్తను శుభ్రం చేయించడం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ కి అలాగే శ్మశానానికి వెళ్లే దారిని కల్పించడం జరిగింది. అలాగే చెత్త నుండి సంపద సృష్టించడం ద్వారా ప్రజలకు ఎంతో మందికి జీవనోపాధి కాకుండా నియోజకవర్గానికి ఆదాయ వనరులను కూడా ఏర్పాటు చేసే దిశగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. గొల్లప్రోలు పట్టణంలో దాదాపుగా 4750 కుటుంబాలు, అంటే 30,000 మంది పైగా ప్రజలు దాదాపు ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి కష్టాలని 72 లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత పరిష్కారం చూపించారు. గొల్లప్రోలు శుద్ధగడ్డ వాగుపై డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. జగ్గయ్య చెరువు కాలనీలో దాదాపు 10,000కు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా కూడా వారంతా సరైన రహదారులు లేక, మురుగునీటి కాలువల నిర్వహణ సరిగా లేక, దోమలతో, సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దిశగా 20 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆమోదం రావడం కూడా జరిగింది. ఏడాదిలోగా మౌలిక సదుపాయాలన్నీ ఆ కాలనీ ప్రజలకు అందుతాయి. గత ప్రభుత్వంలో ఎంతో అధ్వాన్నంగా ఉన్న కాకినాడ యు కొత్తపల్లి రోడ్డు నిర్మాణం వేగంగా పనులు జరుగుతున్నాయి. పిఠాపురం సామర్లకోట రోడ్డు కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. పిఠాపురం పశువుల సంతని ఆధునీకరించారు. పశువుల కోసం షెడ్లు నిర్మించడమే కాకుండా అక్కడ వచ్చే రైతులకి తాగునీటి సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. చేబ్రోలులో 22 ఎకరాల్లో నగరవనాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఉన్న ఎన్నో విద్యా సంస్థల్లో, ప్రాథమిక పాఠశాలల్లో, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, కాలేజెస్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా సిఎస్ఆర్ నిధులతోటి శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. దాదాపుగా 32 పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో 2 కిట్ల చొప్పున 16 లక్షల రూపాయలతోటి వారికి సంబంధించిన క్రీడా సంబంధమైన కిట్స్ ని పాఠశాలలకి పంపిణీ చేయడం జరిగింది. గొల్లప్రోలులోని ఎంపీపీ పాఠశాలలో కనీస తరగతి గదులు కూడా లేని పరిస్థితుల్లో 1,75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది, మరమ్మతులు చేయించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్న చాలా పాఠశాలల్లో మరమ్మతులు చేయించడం జరిగింది. గొల్లప్రోలు పీహెచ్సీకి వెళ్లే దారి అధ్వాన్నంగా ఉండి రోగులు ఇబ్బంది పడుతుంటే 4 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. అలాగే సామాన్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేయడం జరిగింది.